శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామయటంచు భక్తి మనసా గురుపాదములాశ్రయం పుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు చెప్పిను చుచు రామభక్తులను బదలక బ్రోచుచుండో ఘనువాయుతనూజుని ధీతిరాజు నీయదను దళమూర్చి భక్తి కుమతి గురుపాదములాశ్రయం పుమా. ఇప్పుడు 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల కలహాలు, తండ్రి బిడ్డల కలహాలు, మరి చేసే ఉద్యోగం చోట కలహాలు, దేశ విదేశాల్లో యుద్ధాలు, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. ఇట్లా ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా జాతకం బాగలేదు, నాకు ఎప్పుడు ఈ బాధలు పోతాయి, నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు, చెబుతున్నాం. ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి. ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలోనే చెప్పాను. ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి. షడ్గ్రహ కూటమి రాబోతోంది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది. అందరూ ఇబ్బందులు పడతారు, జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే, మాస ఫలాలు చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతావు, మాకు అవసరమైంది చెప్పు, ఇవన్నీ ఎవరికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం. చెడు ఉంటే దాన్ని పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం. దాన్ని వికటంగా కొంతమంది మాట్లాడారు. సరే, నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను. ఎన్ని చేసినా, జాతకాలు చూసినా, జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసినా కష్టాలు మాత్రం పోవట్లా. ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే, ఒక్క ఉదాహరణ చెబుతా. మనకు వచ్చేది నెలకు ఒక 50,000 వస్తుంది అనుకోండి. ఒక నెలలో 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం. అప్పుడు ఈ 2 లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరాలకు కూడా తీరుస్తామో లేదో అర్థం కాదు. అట్లా ఇబ్బంది పడటం సహజమేగా. అదేవిధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి. ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది, విపరీతమైన ఖర్చు వచ్చింది. అన్ని దేశాలు సహకారం చేసినాయి. అందువల్ల ప్రతి వస్తువు మీద
విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈ రేట్లు పెరిగితే అందరికీ అది అవసరం ఇబ్బంది అయింది. ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది, అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది, డీజిల్ పెరుగుతోంది, మరి కరెంటు బండ్లు వచ్చినాయి, కరెంటు కూడా పెరుగుతోంది. ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే ఉంది కదా, ఇంకో చోటికి పోవాలి. అవి రావాలంటే లగేజీ ఖర్చులు ఉన్నాయి. ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది. దీనికి తోడు విపరీతమైన వరదలు 2 నెలల పాటు ఒక రోజంటూ ఖాళీ లేకుండా, ఒకరోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేకపోతే రాత్రి, రాత్రి లేకపోతే పగలు, ఈ విధంగా విపరీతమైన వర్షాలు, వరదలు. దీనివల్ల బీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశులు నీళ్ళల్లో పడి చచ్చిపోయి, నదులు పొంగిపోయి, దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రైవేటుగా పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు, బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు. ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు. అమ్ముడు పోతేనే అసలు కూడా తేలదు, మొత్తం అమ్ముడు పోవట్లేదు, మొత్తం దిబ్బలా బారేసుకుంటున్నారు. ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి. ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతులో విరోచనాలు వచ్చినాయి, బలాంతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పటికైనా మొత్తం బంద్, హోటల్తో సహా బంద్. ఇట్లా అయితే ఏమవుతుంది, డాక్టర్లు ఏం చెబుతున్నారు, వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి, కాచిన నీళ్ళు తాగండి, ఇట్లా చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడి ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఇట్లా రకరకాలైన బాధలు పడ్డాం. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు ఒక్క దుర్గుణం ఉంది. మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం, వాడికంటే మనం ముందుకు ఎట్లా పెడతాం, ఇది ఒక ఆలోచన. అనుకుంటే అయ్యే పనే కాదు. ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం, మనంతుంటూ ఒక పూటన వాడి పెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి. ఇప్పుడు అట్లా లేదు. ప్రతివాడికి మనకంటే ఎక్కువగా ఉన్నవాళ్ళలాగా మనం కావాలి, మనం ఎక్కువ సంపాదించుకోవాలి, బాగా ముందుకెళ్ళాలి. ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు. అదే కాదు, ఒక ఉద్యోగి ఉన్నాడు, ఒక పెద్ద కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమస్తా. వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు, నెల 15 రోజులు అయిన తర్వాత ఇస్తారు. ఆ నెల 15 రోజులు అయిన తర్వాత కూడా 20 రోజులు జీతం ఇస్తారు. పోయిన నెల 15 రోజులు, ఈ నెల 15 రోజులు, 30 రోజులు జీతం ఆపుకుంటాడు. ఇట్లా జీతం ఆపుతూ ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలల్లో జీతం ఆపుతాడు. తీరా జీతం ఇవ్వయా, నీ ఇష్టమైతే ఉండు లేకపోతే పోవయా అంటాడు. పోదా అంటే 5 నెలలు, 6 నెలలు జీతం రావాలి, ఇంకా ఇస్తాడని వీడు ఎదురు చూస్తాడు. చివరికి ఏం చేస్తాడు, వేరే కంపెనీ పెడతాడు, ఇంతమందిని ఎగ్గొట్టేస్తాడు, వీళ్ళ డబ్బులు మొత్తం మిగుల్చుకుంటాడు. 2025 సంవత్సరం అక్టోబర్ నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి గురువు మరి అక్టోబర్ 18 నుంచి మరి ద్వాదశంలోకి వచ్చాడు. మరి శనిమో సప్తమంలో ఉన్నాడు. మరి ఈ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ కన్యారాశి ద్వితీయంలో కూర్చున్నాడు. గురువు వక్రించినటువంటి గురువు చాలా నష్టాలు పెడతాడు. అతిచారం మీద కర్కాటకానికి వచ్చిన గురువు చాలా సమస్యలు తెచ్చిపెడతాడు. దీనితోడు అగ్నికి ఆద్యం పోసినట్లు
శని సప్తమంలో ఉండటం, కుజుడు ద్వితీయంలో ఉండటం, ద్వాదశంలోకి గురువు రావటం, ఈ కన్యారాశి వాళ్ళ బాధలు చెప్పటానికి వీలు కాదండి. ఎట్లా ఉందంటే ఒక బోన్లో ఉన్న ఎలిక వదిలేటప్పుడు పిల్లిని చూసి వదిలేట. ఆ పిల్లిని చూసి వదిలితే ఆ పిల్లి ఎలుక కోసం కాపేసింది. కటింగ్ తోక పట్టుకుంది, ఎసిడ్ నాలుగేసి కొట్టింది. ఓ మూలకి పరిగెత్తించింది, అటు పరిగెత్తిస్తుంది, ఇటు పరిగెత్తిస్తుంది, పట్టుకుంటుంది, కిందేసి కొడుతుంది. ప్రాణం తీయదు, ప్రాణం పోదు. చావటమా బతకటమా, హింస, చిత్రహింస పెట్టి చంపుతుందిరా ఎలుకని పిల్లి. ఇట్లా ఉంది. పిల్లి నోట్లో పడ్డ ఎలుక సందంగా ఈ కన్యారాశి పరిస్థితి బాగాలేదు. గురువు వల్ల ఇబ్బంది, తర్వాత ఇటు వచ్చేవాడు కుజుడి వల్ల, శని వల్ల చెప్పరాని బాధలు. ఈ బాధల నుంచి బయటపడటం చాలా కష్టం. మరి ఏ రకమైన బాధలు వస్తాయో చెప్పడానికి వీలు కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం. మరి మీ ఇష్టదైవాన్ని పూజించడం ఇంకా మంచిది. స్వస్తి.